కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. మనం కొంతకాలంగా దైవికమైన కుటుంబం అనే అంశంలో అబ్రహాము యొక్క కుటుంబాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సహజంగా లోకరీతిగా ఎక్కడ చూసినా వచ్చే సమస్య ఏమిటంటే, పిల్లలు మా మాట వినటం లేదు, పిల్లలు మమ్మల్ని లెక్క చేయటం లేదు. తల్లిదండ్రులు ఎక్కడ చూసినా ఇదే కంప్లైంట్. పిల్లలు మా మాట వినటం లేదు, వాళ్ళు అలుగుతున్నారు, సెల్ ఫోన్ కొనివ్వలేదని, మోటార్ సైకిల్ కొనివ్వలేదని, ల్యాప్టాప్ కొనివ్వలేదని ఎంత గొడవ చేస్తున్నారో చెప్పడానికి లేదు. వాళ్ళకి చదువుకు అవసరమై కాదు, తన తోటి ఫ్రెండ్కు ఉందట, వాడికి కావాలి. వయసు ఉందా? లేదు. పిల్లలు మా మాట వినటం లేదు అనే ఒక బాధ తల్లిదండ్రుల మనసులో చాలా ఎక్కువగా ఉంది ఈ రోజున. ఈ విషయాన్ని, చాలా సున్నితమైన విషయాన్ని నేను ముట్టుకుంటున్నాను. మీలో కొద్దిమందికి బాధ అనిపిస్తుంది, నాకు తెలుసు. అయినా చెప్పటం నా బాధ్యత కనుక నేను చెప్తున్నాను. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడని, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడన్న లేఖనం వాస్తవమే కదా. అందువల్ల కొద్దిగా నన్ను భరించండి. ఈ మాటలు మీకు గాయం అయితే మీరు నన్ను తిట్టుకున్నా ఆ వాక్యానికి లోబడండి. అది మీ కుటుంబాలకు మేలు చేస్తుందని నేను హృదయపూర్వకంగా నమ్మి ఈ మాటలు చెప్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక విషయాన్ని మీతో చెప్తాను. అదేమిటంటే, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు కావాలి అని అంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రులు దేవునికి విధేయులై ఉండాలి. తల్లిదండ్రులు దేవునికి విధేయులు కాకుండా పిల్లలు మాకు విధేయులు కావాలి అని మీరు అనుకోవడం అంత సమంజసం కాదేమో. మీరు ఆలోచించండి ఒకసారి. మీరు దేవుని పిల్లలుగా మీ పరలోకపు తండ్రికి విధేయత చూపిస్తే దేవుడు ఖచ్చితంగా మీ పిల్లల్లో కార్యం చేస్తాడు. ఆయన దైవాత్మ కార్యం మీ పిల్లల్లో జరిగి వారు దేవునికి మొట్టమొదట లోబడతారు. దేవునికి మీ పిల్లలు లోబడితే అమ్మానాన్నలకు లోబడడం అనేది సులువుగా ఉంటుంది. ఇది మీ మనసులో పెట్టుకోండి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, అబ్రహాము గారి కుటుంబాన్ని మేము ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. సరిగా అధ్యయనం చేయడానికి నీ దాసుని బలపరచండి. మీ ఆత్మ నింపుదలనివ్వండి. మా సమయం యావత్తు దీవెనగా మార్చండి. ఆయా స్థలాల్లో ఉండి పిల్లల కొరకు దుఃఖిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని భయాందోళనలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి అమ్మా నాన్నలు ప్రభు మాటకు లోబడ్డానికి మీ ఆత్మకార్యం వారి జీవితాలు జరగనిమ్మని మీ కృపాహస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ, మాట్లాడుతున్న నీ దాసుని మీ ఆత్మచేత నింపి మా సమయం యావత్తు దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండం 18వ అధ్యాయంలో 6వ వచనం, అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. అబ్రహాము ఆమెకి మాట చెప్పాడు. ఆమె ఆ మాటకు లోబడింది. శారా
అబ్రహాముకు లోబడడం అనేది అటు తరువాత కాలంలో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. తల్లి తండ్రికి లోబడితే పిల్లలు విధేయత గలవాళ్ళు అవుతారు. ఇక్కడ మరో మాట చెప్పాలి. తండ్రి దేవునికి లోబడేవాడైతే, తల్లి దేవునికి లోబడి తన భర్తకు లోబడేది అయితే, ఆ పిల్లలు ఖచ్చితంగా దైవికమైన ప్రభావం క్రిందకు వస్తారు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఈ మాట మనకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో కనపడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. అబ్రహాము లోబడ్డాడు దేవుని పిలుపుకి. దేవుని మాటకు లోబడ్డం అనేది అబ్రహాములో కనిపించేటువంటి అత్యున్నతమైన లక్షణం. దేవుడు ఏం చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా అబ్రహాం పాటించాడు, దానికి లోబడ్డాడు. తండ్రి దేవునికిచ్చే ప్రాధాన్యత పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, తల్లి కూడా దేవునికిచ్చే ప్రాధాన్యత పిల్లల మీద ప్రభావం చూపించడమే కాదు, కానీ ఆమె తన భర్తకిచ్చే ప్రాధాన్యత కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. చాలామంది విశ్వాసులైన స్త్రీలు దేవునికి అత్యున్నతమైన ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తారు. మందిరం కోసం చాలా ప్రయాసపడతారు, దేవుని పని కోసం చాలా ప్రయాసపడతారు. దేవుని పని ఉంది అని అంటే ఎంత దూరమైనా వెళతారు. మీటింగ్స్ కోసం ఎంత దూరం వెళ్ళి ప్రయాసపడి పనిచేస్తారు. కానీ ఇంట్లో వారి సాక్ష్యం ఏంటో తెలుసా? వారు భర్తను లెక్క చేయరని, భర్త మాటకు లోబడరని, పిల్లల్ని అసలు పట్టించుకోరని వారి మీద నేరారోపణ. నేరారోపణ కాదు, వాస్తవమేది. అనేక మంది అలా ఉండడాన్ని బట్టి తాము సేవకుని దృష్టిలో, సంఘం దృష్టిలో చాలా గొప్ప ఆసక్తిపరులం అని నిరూపించుకోవాలనుకుంటారు. మీరు దేవుని కొరకు ఆ రీతిగా కష్టించే పనిలో పాలుపంపులు పొందడం మంచిది. కానీ ఒక మాట చెప్తున్నాను, నీవు నీ భర్తకు లోబడకుండా నువ్వు చేసే పని వల్ల ప్రయోజనం ఏమిటి? భర్తకు వేరుగా ఉండి భర్తను బాధపెట్టి నువ్వు దేవునికి లోబడుతున్నాను అనడానికి అర్థమే ఉందిగా? నువ్వు ఎంత అద్భుతంగా పనిచేస్తే ఏమిటి? నిష్ప్రయోజనం. జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి మాట. భర్త దేవునికి లోబడిన వాడై ఉండి భార్య దేవునికి లోబడింది అయితే ఖచ్చితంగా పిల్లల మీద దేవుని యొక్క ప్రభావం ఉంటుంది. హెబ్రీ పత్రికలో మనకు శారమ్మను గురించి ఒక మాట రాసి ఉంటుంది. ఆ శారమ్మను గురించి రాసిన మాట రోమాపత్రికలో అబ్రహామును గురించి రాసి ఉంటుంది. దయచేసి ఈ రెండు మాటలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు నాతో పాటు బైబిల్ తెరిచి రోమాపత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం చూస్తే 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత్తుల్యమైనట్టును శారా గర్భమును మృత్తుల్యమైనట్టును ఆలోచించెను గాని విశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును సందేహింపగా దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానము చేసినదా నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. ఇది అబ్రహాము యొక్క సాక్ష్యం. తిరిగి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకున్న గనుక తాను వయసు గతించినదేనను గర్భము ధరించుటకు శక్తి పొందిన. అబ్రహాము శారాలు ఒకే విశ్వాసానికి వారు వారసులు.
ఒకే విశ్వాస సంబంధమైన శక్తిని వారు పొందినట్టు మనం చూస్తాం. అబ్రహాము ఏ విశ్వాసం ఉందో అబ్రహామునకు శారాకు కూడా అదే విశ్వాసం ఉంది. అతడు 100 సంవత్సరాలప్పుడు శక్తిని పొందాడు. ఈమె 90 సంవత్సరాలప్పుడు శక్తిని పొందింది విశ్వాసం ద్వారానే. ఇద్దరిలో ఉన్న విశ్వాసం ఒకటే. అబ్రహాము విశ్వాసాన్ని బట్టే ఇస్సాకు జన్మించటం కాదు, శారా యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా ఇస్సాకు జన్మించాడు. ఒక మాట, నా కుమారుడు బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ పేరేమిటి అని అడిగారట. అతను చెప్పాడు, ఐజక్ ప్రభు కిరణ్ అండి అని. అలాగా? అవును, ఇస్సాక్కి ఇష్మాయిల్కి డిఫరెన్స్ ఏమిటో చెప్పు అని అడిగారట ఇంటర్వ్యూలో. సహజంగా అడిగారు. తను చెప్పిన మాట ఏమిటంటే, ఇస్సాకు ఆత్మ సంబంధంగా జన్మించాడండి, ఇష్మాయిలు శరీర సంబంధంగా జన్మించాడండి. ఇద్దరూ తిరిగి జన్మించిన వారై ఒకే విశ్వాసంలో ఉన్నప్పుడు జన్మించే పిల్లలు దైవికమైన ప్రభావం వారి మీద కలిగిన వారుగా ఉంటారు. శారా ఏ విశ్వాసం ఉందో అబ్రహాములో అదే విశ్వాసాన్ని లేఖనం మనకు చూపించింది. అబ్రహాములో ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసం శారాలో చూపించింది. ఇద్దరూ దేవునికి లోబడినవారు, దేవుని వద్ద నుంచి బలం పొందినవారు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసాం. అబ్రహాముకు దేవునికి లోబడ్డాడు. అబ్రహాము ఎన్నిసార్లు దేవునికి లోబడ్డాడో లేఖనం అంతట్లో మనం చూస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం మొదలుకొని ఆదికాండం 12వ అధ్యాయంతో మిగిలిన అధ్యాయాలన్నీ కూడా వరుసగా మొట్టమొదటి పిలుపు అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది, స్టెఫను మాటల్లో కనపడుతుంది. రెండవసారి పిలిచిన పిలుపు ఆదికాండం 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. అటు తరువాత నుంచి దేవుని మాటకు అతడు ఎంతగా లోబడ్డాడో చెప్పడానికి వీల్లేదు. దేవునికి లోబడ్డాడు. అంతేకాదు, శారా కూడా అబ్రహామునకు లోబడింది. ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచూ అతనికి లోబడి ఉండెను అన్నమాట. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఏ పరిస్థితిలో? దేశాన్ని విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టే దగ్గర లోబడ్డాడు. తన తండ్రి మరణించిన తరువాత అతడు లోతును విడిచిపెట్టు అన్నప్పుడు తండ్రి చనిపోయాడు, రక్త సంబంధి తనతోనే ఉంటాడు అనుకున్నప్పుడు లోతును పంపించేయమంటే విధేయత చూపించాడు. నీ బంధువుల యొద్ద నుండి కూడా అన్న పదం లోతును విడిచిపెట్టడం అంటే. అంతేకాదు, ఇష్మాయిల్ని సాగనంపాడు. నువ్వు ఈ మాట విను అంటే ఖచ్చితంగా విన్నాడు, లోబడ్డాడు. దేవుడు బిడ్డల్ని ఇచ్చాడని లోతును పంపేశాడా? కాదే. అతడు లోబడ్డాడు అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి లోబడ్డాడా? ఆలస్యం అవుతున్నా దేవుడు చెప్పిన మాటకు లోబడుతూనే ఉన్నాడు. శారా తన భర్తకు లోబడిందని రాస్తుంది. చాలామంది స్త్రీలు భర్తల మీద కంప్లైంట్ చేస్తారు. ఏమని కంప్లైంట్ చేస్తారంటే, అతడు ప్రేమిస్తే మేము లోబడేవాళ్ళమని. లేఖనంలో ప్రేమించుమి అని భర్తకు చెప్పారు, లోబడమని భార్యకు చెప్పారు. ఆమె లోబడితేనే ప్రేమించు అని
భర్తకు చెప్పలా, అతడు ప్రేమిస్తేనే లోబడు అని భార్యకి చెప్పలా. షరతులు లేకుండా ప్రేమించాలి, షరతులు లేకుండా లోబడాలి అన్నది లేఖనం. ఎవరికి లోబడితే? ముందు నువ్వు దేవునికి లోబడితే. నువ్వు దేవునికి లోబడేట్టయితే నువ్వు ప్రేమిస్తావు, నువ్వు లోబడతావు. దేవునికే నువ్వు లోబడకపోయినప్పుడు దేవుని వాక్యానికి నువ్వేం లోబడతావు? లేదు కదా. ఇది నేడున్న ప్రమాదం. ఈ భార్యాభర్తలిద్దరూ దేవునికి లోబడ్డారు. శారా తన భర్తకు లోబడింది. అవును, భర్తలో లోపాలు కనపడితే భర్తకు లోబడతారా? తన ప్రాణం కంటే తన భార్యను వదిలేసుకోవడం మేలు అనుకునే భర్తకు లోబడ్డం అనేది సాధ్యమవుతుందా మీకు? మీరు ఆలోచించండి. ఆమె అందాన్ని చూసి 2 చోట్ల, ఐగుప్తులోను గెరారులో కూడా 2 స్థలాలలో ఆమె నా చెల్లెలు అని చెప్తాడు కదా ఆయన. ఆమెను ఫరో తీసుకుని వెడతాడు. అబీమెలెకు కూడాను. ఈ 2 మార్లు తన భర్త ప్రాణాలకు తన ప్రాణం అడ్డం వేసినటువంటి ఈ స్త్రీ ఆ భర్తకు లోబడడం అనేది సాధ్యమవుతుందా? అతని యజమానుడా అని పిలవడం సాధ్యమవుతుందా? మీరు చెప్పండి. ఐగుప్తు నుంచి ఫరో సాగనింపేటప్పుడు నేను ఆమెను ముట్టలేదు, అది అబీమెలెకు ముట్టలేదంటాడు. అబ్రహాము కూడా దేవుడు, ఫరో కూడా దేవుడు నన్ను అడ్డుకున్నాడు అంటాడు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఆస్తినిచ్చి పంపించాడు ఆమెకి. ఆస్తి తెచ్చిన ఆమె కూడా ఆమె భర్తకు లోబడింది. నేటి దినాన్న పుట్టింటి వారు ఏదైనా ఆస్తి ఇస్తే అసలు స్త్రీలు ఇంత కూడా లోబడరు, చాలా గొప్పవాళ్ళం అనుకుంటారు. కట్నం తెచ్చిన వాళ్ళు, పుట్టింటి నుంచి ఆస్తి తెచ్చిన వాళ్ళు భర్త మాటకు లెక్క చేయరు. మిగతా వాళ్ళు లెక్క చేస్తున్నారా అంటే లెక్క చేయని వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. కాదనలే. నువ్వు నీ భర్తకు లోబడకపోతే నీ పిల్లలు దేవునికి లోబడరు, నీ భర్తకే లోబడరు. గుర్తుపెట్టుకో. నీ భర్తను నువ్వు మోసం చేస్తున్నప్పుడు, నీ భర్త వెనక నువ్వు లోపాయికారిగా ఏ కార్యం చేస్తున్నావో దానంతటిని బట్టి నీవు నీ పిల్లలకు లోకు అవుతావు, నీ భర్త కూడా లోకు అవుతాడు. జరిగేది అది. అనేక కుటుంబాల చరిత్ర ఇది. అనుమానం ఏం లేదు. ప్రమాదం దాగి ఉంది. ఈ రోజైనా మొట్టమొదటిగా మీరు ఇద్దరు దేవునికి లోబడండి. ఆయనకి మీ జీవితాలు సమర్పించుకోండి. ఆయన వద్ద మీ పాపాలు ఒప్పుకుని క్షమించమని కోరండి. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. తన వద్దకు వచ్చిన వారిని ఎంతమాత్రం వెలుపలికి తోసివేడు ఆయన. క్షమిస్తాడు. ఆ మీదట నీవు నీ భర్తకు లోబడడం అనేది బేషరతుగా నువ్వు చేయవలసిన పని. నీ భార్యను ప్రేమించటం అనేది కూడా నువ్వు బేషరతుగా చేయాలి. మర్చిపోకు. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని కట్టడ. లోబడాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. శారమ్మ అదే విశ్వాసంలో ఉండి భర్తకు లోబడింది. తన తల్లి తన తండ్రికి ఇచ్చిన గౌరవం, యజమానుడా అని పిలుస్తున్న పిలుపు ఇస్సాకు చెవులకు వినపడదా? ఖచ్చితంగా వినపడుతుంది. అమ్మ నాన్నను ఏ స్థాయిలో గౌరవిస్తుందో పిల్లలు అదే స్థాయిలో తండ్రికి లోబడతారు. అమ్మ పిల్లల్ని ఎంత తక్కువ చేస్తుందో, తండ్రిని ఎంత తక్కువ చేస్తుందో పిల్లల మనసుల్లో నుంచి ఆ తండ్రి మీద ఆ గౌరవ భావం అంతగా తీసివేసింది అవుతుంది. అంతేకాదు, భర్తగా నువ్వు కూడా నీ భార్యకిచ్చే విలువ పిల్లలు ఆమెను గౌరవించడానికి కారణమవుతుంది. భార్యను నువ్వు తక్కువ చేస్తే నీ పిల్లలు రేపు నీ భార్య మాట వినరు,
నీ మాట విన్నట్టు నటిస్తారు, అంతవరకే. నీ మాట కూడా వినరు. మీరిద్దరిలో ఐక్యత లేకపోవడం నీ పిల్లలు చూశారా, ఖచ్చితంగా వారు పాడైపోతారు, అనుమానమేం లేదు. భార్యాభర్తలు ఏకమనసు కలిగి ఉండండి. భార్యకు భర్త విలువ ఇవ్వాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఈ రెండు జరిగిన సమయాన్న నీ పిల్లలు దేవునికి లోబడతారు, దైవాజ్ఞకు లోబడతారు. పిల్లలు తల్లిగా నిన్ను గౌరవిస్తారు. నీ విషయమై వారి అంతరంగంలో నీకు బాధ కలిగితే వారు ఏడుస్తారు, నీకు నష్టం కలిగితే వారు చూడలేరు. నువ్వు మరణించిన తరువాత కూడా వారి శోకం తీరదు, వారి దుఃఖంలో ఉంటారు. అందుకని ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖం అనే మాట రాసి ఉంటుంది. భార్య వచ్చిన తరువాత దుఃఖ నివారణ పొందినట్టు రాసింది. ఆలోచిద్దామా ఒకసారి? అంతేకాదు, ఇస్సాకు తన తండ్రిని ఎంత గౌరవించాడు, ఎంతగా తండ్రికి లోబడ్డాడు. ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పుడు అబ్రహామును పిలిచిన పిలుపు నా తండ్రి అని. నా తండ్రి, ఎంత గౌరవప్రదమైన మాట. అంతేనా? చేతులు పట్టుకుని కట్టి బలిపీఠం మీద పెడుతున్నప్పుడు ఎంత లోబడ్డాడు. తండ్రిని గౌరవించాడు, తండ్రికి లోబడ్డాడు. నేటికి ఇశ్రాయేలీలు అనుభవిస్తున్న ఆశీర్వాదంలో ఆ అబ్రహాము, ఆ ఇస్సాకులకి చేసిన వాగ్దానాలు వారి ఆశీర్వాదానికి కారణాలు, వారి భద్రతకు కారణాలు, వారు నేటికి అభివృద్ధి చెందడానికి కారణాలవి. నీ పిల్లలు, వారి పిల్లల పిల్లలు దేవుని చేత వారు ప్రతిష్ఠించబడిన వారై వారి వృద్ధి చెందాలి అని మీరు అనుకుంటే తప్పనిసరిగా ఆయన చిందించిన రక్తంలో మీ పాపాలను కడుక్కోండి. ఆయన మరణ పునరుద్ధానాల్లో పాలుపంపులు పొందండి. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తూ ఉండగా కన్నీటితో మీ పాపాలను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరండి. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొన్ని మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరిచ్చిన కృప కొరకు రుణస్తుని. విన్న మాటలు మా ప్రియుల అంతరంగాల్లో మీ ద్వారా కార్యం జరిగి వారు తిరిగి జన్మించిన వారు అవ్వడానికి కృపనిమ్మని, తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉంచండి, భార్యాభర్తల నడుమ సమాధానాన్ని దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 2022 క్యాలెండర్ సిద్ధంగా ఉన్నాయి, మీరు వాటిని పొందొచ్చు. మంచి విలువైన విధంగా ఆ క్యాలెండర్ సిద్ధం చేయడం జరిగింది. అంత్యోక్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి క్యాలెండరు. ఆ క్యాలెండర్ని ఖచ్చితంగా మీరు పొందడానికి ఇవ్వబడినటువంటి ఆ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది.
5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు విబిఎస్ డివిడి దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.